నమస్తే. జే5 న్యూస్కు స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో టీడీపీ మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య, రాఘవాపురం టీడీపీ అధ్యక్షులు మాటూరి అనిల్, జనసేన అధ్యక్షులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నేడు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు మాటూరి వెంకటరామయ్య మీడియా మిత్రులతో మాట్లాడుతూ, తెలుగుదేశం ఈసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని, అదేవిధంగా ఫ్యాక్టరీలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అని అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి రావాలని, అదేవిధంగా అందరినీ భయపెడుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి చాలా అత్యవసరం అని తెలియజేశారు. ఏసీటీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈరోజు రాఘవపురం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులైన సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు వారికి మద్దతుగా ఉమ్మడి కూటమి ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, సోదరీమణులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఈ ర్యాలీని ఇప్పుడు గతంలో జరిగిన ప్రభుత్వం చేసిన పథకాలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రజల ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి వాళ్ళ ప్రజల రక్తంతో మందు రూపీణ డబ్బులు పోగు చేసి రాష్ట్ర అప్పుల పాలు చేశాడు. ఇప్పుడు ఉమ్మడి కూటమి అభ్యర్థులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సమక్షంలో అనేక సంక్షేమ పథకాలు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు మనకి ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం ఒక విమర్శ చేస్తుంది, ఈ సంక్షేమ పథకాలు మీరు ఎలా చేస్తారు, అప్పు చేయకుండా అన్న. మా నాయకుడు ముందు చూపున్న విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధిని సృష్టించి సంపదను సృష్టించి ఆస్తులను కాపాడుతూ
ఆ సంపదతో వచ్చిన లాభాన్ని మన రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాడని మీరు ఒకటి ఆలోచించండి. గతంలో 2020 అంటే చాలామంది ఏదో అనుకున్నారు. 2020 విజన్లో సాఫ్ట్వేర్ రంగం, రోడ్లు, వసతులు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయబట్టి ఈ రోజున మన పిల్లలు సాఫ్ట్వేర్ రంగంలో ముందుండి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉద్యోగరీత్యా సంపాదించి ఇవాళ ఆ ఇంజనీర్లే తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిన ఇంజనీర్లే ఇవాళ రాష్ట్ర పురోగతికి అభివృద్ధి చెందడానికి మూలకారకరయ్యారు. కానీ మీరు ఒకటి పిచ్చ పనులు చేస్తూ మానండి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అది ఇది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి. మన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఉన్న నాయకుడు, విజనరీ ఉన్న వ్యక్తివి. ఆయన క్లియర్గా చెప్పాడు, సంపద సృష్టించడంలో ప్రపంచ దేశాల్లో ఆయన్ని చాలా నెంబర్ 1గా కొనియాడారు. పరిస్థితి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి ప్రజలకి తగువులు పెట్టి గ్రామాల్లో తగువులు సృష్టించే యాక్ట్ తీసుకొచ్చి పెట్టారు. మనం ఏదైనా ఒక ఎకరమో అరెకరమో మన పిల్లలు ఉద్యోగాలు చేస్తూ పొలం కొనుక్కుంటే ఆ పొలం ఆ పొలం ఒరిజినల్ దస్తావేజులు ఆయన ఉంచుకొని జిరాక్సులు మనకిస్తాడట. అసలు బ్యాంకుల్లో ఒరిజినల్ దస్తావేజులు ఉంటేనే 3 తరాల రిజిస్ట్రేషన్లు అడుగుతున్నారు. అటువంటిది ఇది చాలా ప్రమాదకరమైన యాక్ట్. కాబట్టి ప్రజలందరూ గమనించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఉమ్మడి కూటమిలో గనక మన రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్లయితే ఫస్ట్ సంతకమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసే విధంగా మన ఉమ్మడి కూటమి చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈ ర్యాలీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని రేపు 13వ తారీఖున కూడా ప్రతి ఒక వ్యక్తి సైనికుల్లాగా పనిచేసి